హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. 10th క్లాస్లో తన కెరీర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు దూసుకుపోతున్న అనంతిక సనీల్ కుమార్ మనతో పాటు ఉన్నారు. రోమాంచకం అని ఒక సినిమా వస్తుంది ఆమెది. ఆ సినిమాలో ఒక రొమాంటిక్ రోల్ ప్లే చేశారు. దాని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కాల్డ్ మ్యాడ్ అండ్ 8 వసంతాలు. సో ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ ఇందులో వర్క్ చేయడం? బాగానే అనిపించింది. అంటే ఆఫ్టర్ దాట్ ఆల్సో చాలా స్టోరీస్ విని ఇది కనెక్ట్ అయ్యాం నేను. సో అది కూడా సెట్ అంతా మంచిగానే కంఫర్టబుల్గా అయింది. సో హ్యాపీ టు వర్క్ విత్ దిస్ టీమ్. చాలా యంగ్ ఏజ్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు అండ్ డెబ్యూట్ చేశారు అండ్ దెన్ కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తున్నారు. సో స్టడీస్ అవన్నీ కంటిన్యూ చేస్తున్నారా లేదంటే ఓన్లీ ఫిల్మ్సా? నేను స్టడీస్ అన్నీ కంటిన్యూ చేస్తున్నా. అంటే ఐ డోంట్ థింక్ నేను కంటిన్యూస్లీ ఫిలిం చేస్తున్నా అని. అంటే 1 ఇయర్లో ఒక మూవీతో నేను వస్తున్నా. ఫస్ట్ టైమే ఈ ఇయర్లోనే 2 మూవీస్ వస్తుంది. లైక్ 1 తమిళ్ అండ్ 1 తెలుగు. స్టడీస్ కూడా నేను కంటిన్యూ చేస్తున్నా. నేను ఇప్పుడు 3rd ఇయర్ అయింది. అంటే గ్రాడ్యుయేషనా? నేను BLLB చేస్తున్నా. లాయర్ అంటే మీ కేసులు మీరే వాదించుకుంటారు. సో 8 వసంతాలు వెన్ కంపేర్ టు థియేటర్స్, OTTలో బాగా వ్యూవర్షిప్ వచ్చింది అండ్ మీకు మంచి రిసెప్షన్ వచ్చింది మీ క్యారెక్టర్కి. అండ్ ఈ ఫిలింలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అండ్ భద్రకాళి పిక్చర్స్ అంటే ప్రీవియస్లీ వాళ్ళు చాలా రొమాంటిక్ ఫిలిమ్స్ చేశారు. ఇది ఎలాంటి ఫిలిం? మీ క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే ఈ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ క్యారెక్టర్ లైక్ దిస్ ఆల్సో. అంటే వెరీ బిఫోర్ అలాంటి ఒక ఇష్టం కూడా ఉంది లోపల. సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను చేశాను. ఓకే, మీ తెలుగులో మీకు ఫేవరెట్ హీరో ఎవరండి? అంటే అందరూ ఫేవరెట్ అలా ఏం లేదు. సో అంటే ఫేవరెట్ అందరూ ఉంటారు కానీ క్రష్ అనేది ఉంటారు కదా, అలా? అయ్యో, అందరినీ చాలా ఇష్టం. అంటే ఛాన్సులు రావన్నా అలా చెప్తున్నారు? అలా కాదు, అలా ఏం లేదు. అందరినీ చాలా ఇష్టం, అంతే. ఓకే, తెలుగులో ఐకానిక్ క్యారెక్టర్ మీకు ఇష్టమైంది? నాకు మహానటి నాకు చాలా ఇష్టం. చాలా సేఫెస్ట్ ప్లే. సో ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఫ్యూచర్లో వస్తే చేస్తారా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం కదా. యూ లవ్ టు డూ ఫీమేల్ ఓరియంటెడ్? అలా ఏం లేదు. స్టోరీ ఇప్పుడు నచ్చితే నాకు అలా ఫీమేల్ ఓరియంటెడ్ అలా మేల్ ఓరియంటెడ్ అలా ఏం లేదు కదా. స్టోరీ నచ్చితే చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రోమాంచకం అండ్ డిస్క్రైబ్ రోమాంచకం అంటే ఏం చెప్తారు? సో రోమాంచకం అంటే గూస్ బంప్స్, ఎక్సైట్మెంట్ అన్నీ చెప్తారు. అండ్ అలానే ఉంటుంది సినిమా కూడా. మీకు షూట్ అవుతున్నప్పుడు గూస్ బంప్స్ మూమెంట్ ఏమైనా ఉన్నాయా? అంటే రోమాంచకం అంటే గూస్ బంప్స్ అన్నారు కదా. అంటే టైటిల్ పేరు కదా, మనమందరూ సీన్ చేస్తున్నాం కదా. అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది చూసేటప్పుడు ఆడియన్స్ ఫీల్ గూస్ బంప్ మూమెంట్స్ వెన్ యాక్టర్స్ యాక్టింగ్ ఇన్ స్క్రీన్స్. సో అలా మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఉంటుంది. అలా ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం డబ్ చేసాం. సో అది నేను చూసినప్పుడు కూడా అంటే కొన్ని సీన్స్ కొన్ని చాలా ఎక్స్ట్రా బ్యూటిఫుల్ ఉంది దాంట్లో. అంటే అందరికీ అది ఆ టైంలో గూస్ బంప్స్ వస్తున్నాయేమో అందరికీ. ఓకే, ప్రీవియస్లీ భద్రకాళి పిక్చర్స్ నుంచి సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్లో కొంచెం రొమాన్స్ డోస్ ఎక్కువ ఉంటుంది, లైన్కి దాటి ఉంటుంది. సో ఈ సినిమాలో పర్టికులర్గా యూత్ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి రొమాన్స్తో పాటు ఉండే మెయిన్ సీన్స్ కానీ ఏముంటాయి? ఎలాంటి కాన్వర్జేషన్స్ ఉంటాయి హీరో అండ్ మీకు? అంటే మీరు అడల్ట్ కంటెంట్ లాగా మీరు అడిగితే అలాంటి ఏం లేదు. అంటే చాలా లైట్గానే కామ్గానే ఉంటుంది, అంతే. ప్రేమ అలానే కూడా ఉంటుంది కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ అంటే ఏం చెప్తారు? రోమాంచకం మీరు చెప్పండి, నేను చెప్పింది కాదు. నాకు తెలియదు, నేను స్టిల్ ఫిగరింగ్ అవుట్. ఓకే, సో ఈ జెన్జీ ఆడియన్స్కి రోమాంచకం సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అండ్ ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అని పెట్టారు కదా, కెన్ యూ డిస్క్రైబ్ దట్? అంటే జెన్జీ అలాంటి జనరేషన్ అలా స్పెసిఫిక్ జనరేషన్ లాగే ఏం లేదు. ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎవ్రీబడీ కెన్ జస్ట్ సీ అండ్ బీ హ్యాపీ. అర్థమైందా? అలానే ఉంటుంది అన్ని సీన్స్ కూడా. ఓకే,
వై షుడ్ ఆడియన్స్ వాచ్ రోమాంచకం ఇన్ థియేటర్స్? ఎంటర్టైన్మెంట్, జస్ట్ గో వాచ్, లాఫ్ కదా, ఎందుకు అంత బాధగా ఉండడం, అంటే బాధగా ఉంటే చెప్తాను. ఇది రామ్ కామ్ ఫిలిమా ఆర్ ఎల్స్ థ్రిల్లరా, జానర్ ఏంటి? నో, రొమాంటిక్ డ్రామా. కానీ రొమాన్స్ ఉండదు అంటున్నారు. రొమాన్స్ చిన్న చిన్న సీన్లో కూడా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.